సో క్లాస్ 6th హిస్టరీ చాప్టర్ 1 టైటిల్ ఏంటంటే ఇంట్రడక్షన్. వాట్ వేర్ హౌ అండ్ వెన్. Rasida's question. Rasida sat reading the newspaper. Suddenly her eyes fell on a small headline 100 years ago. How she wondered, could anyone know what had happened so many years ago? సో రసీదా అనే ఆమె న్యూస్ పేపర్ చదివేటప్పుడు ఒక హెడ్లైన్ చూసింది 100 years ago అని. సో అది చూసిన తర్వాత ఆలోచిస్తుంది 100 years ago ఏం జరిగిందో వీళ్ళకి ఎలా తెలుసు అని. సో ఫైండ్ అవుట్ వాట్ హ్యాపెన్. Yesterday, you could listen to the radio, watch television, read a newspaper. Last year, ask someone who remembers. But what about long ago? Let us see how it can be done. సో నిన్న ఏం జరిగిందో తెలుసుకోవాలంటే నువ్వు రేడియో వినొచ్చు, టెలివిజన్ చూడొచ్చు, న్యూస్ పేపర్ చదవచ్చు. లాస్ట్ ఇయర్ ఏం జరిగిందో తెలుసుకోవాలంటే యూ కెన్ ఆస్క్ సమ్వన్, ఎవరికైనా గుర్తుంటే అడగవచ్చు. కానీ వాట్ అబౌట్ లాంగ్ ఎగో, సో వందల వేల సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలి ఈ చాప్టర్లో డిస్కస్ చేస్తారు. సో వాట్ కెన్ వి నో అబౌట్ ద పాస్ట్, గతం గురించి మనం ఏం తెలుసుకోవచ్చు. సో దేర్ ఆర్ సెవరల్ థింగ్స్ వీ కెన్ ఫైండ్ అవుట్. వాట్ పీపుల్ ఎయిట్, ద కైండ్ ఆఫ్ క్లాత్స్ దే వోర్, ద హౌసెస్ ఇన్ విచ్ దే లివ్డ్. సో చాలా తెలుసుకోవచ్చు. ఎలాంటి విషయాలంటే పీపుల్ ఎలాంటి ఫుడ్ తినేవాళ్ళు, ఎలాంటి క్లాత్స్ వేసుకునేవాళ్ళు, ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళు, అండ్ అబౌట్ చాలామంది లైఫ్స్ అంటే చాలామంది జీవితాల గురించి తెలుసుకోవచ్చు. ఎలాంటి అంటే హంటర్స్ గురించి, ఎలా హంటర్స్ అంటే వేటాడే వాళ్ళ గురించి తెలుసుకోవచ్చు. హర్డర్స్, ఫార్మర్స్, మర్చెంట్స్, ప్రైట్స్, క్రాఫ్ట్ పర్సన్స్ అంటే ఎవరైతే వస్తువులు తయారు చేస్తారు కదా, ఐరన్ నుంచి కావచ్చు, వేరే ఎవరి నుంచి కావచ్చు. సో థింగ్స్ని తయారు చేసే వాళ్ళని క్రాఫ్ట్ పర్సన్స్ అంటారు. ఆర్టిషియన్స్, మ్యూజిషియన్స్, సైంటిస్ట్స్, వీళ్ళందరి జీవితాల గురించి తెలుసుకోవచ్చు మనం పాస్ట్లో. సో వీ కెన్ ఆల్సో ఫైండ్ అవుట్ అబౌట్ ద గేమ్స్ చిల్డ్రన్ ప్లేడ్, ద స్టోరీస్ దే హర్డ్, ద ప్లేస్ దే సా, ద సాంగ్స్ దే సింగ్. సో పిల్లలు ఎలాంటి గేమ్స్ ఆడేవాళ్ళు, ఎలాంటి కథలు వినేవాళ్ళు, ఎలాంటి నాటకాలు చూసేవాళ్ళు, ఎలాంటి పాటలు పాడేవారు, వీటి గురించి కూడా మనం గతంలో తెలుసుకోవచ్చు. సో వేర్ డిడ్ పీపుల్ లివ్, పీపుల్ ఎక్కడ ఉండేవాళ్ళు. సో ఫైండ్ ద నర్మదా ఆన్ మ్యాప్. సో నర్మదా అనేది మధ్యప్రదేశ్లో ఉండే ఒక నది. అది అరేబియన్ సీలోకి వెళ్తుంది. సో పీపుల్ హ్యావ్ లివ్డ్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ దీస్ రివర్స్ ఫర్ సెవరల్ 100,000 years ago. సో ఈ నది ఒడ్డున పీపుల్ అనేవాళ్ళు ఎప్పటి నుంచో ఉండేవాళ్ళు, సెవరల్ 100,000 years ago నుంచి ఉన్నారు. సో సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ పీపుల్ హూ లివ్డ్ హియర్ వాజ్ స్కిల్డ్ గ్యాదరర్స్. సో ఎర్లియస్ట్ పీపుల్ అంటే స్టార్టింగ్లో ఎవరు ఉన్నారంటే ఇక్కడ స్కిల్డ్ గ్యాదరర్స్ అని ఉన్నారు. సో వాళ్ళు ఎవరంటే హూ గ్యాదర్ దేర్ ఫుడ్, వాళ్ళ ఫుడ్ని వాళ్ళు సేకరించుతారు. మనలాగా మార్కెట్కి వెళ్ళి కొనుక్కోరు, వాళ్ళని అక్కడ ఉన్న ఫారెస్ట్ నుంచి సేకరించుతారు. సో దే న్యూ అబౌట్ ద వాస్ట్ వెల్త్ ఆఫ్ ప్లాంట్స్, వాళ్ళకి అక్కడున్న ఆ మొక్కల సంపద గురించి తెలుసు. సో దీని అబౌట్ ద వాస్ట్ వెల్త్ ఆఫ్ ప్లాంట్స్ ఇన్ ద సరౌండింగ్స్, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న మొక్కల గురించి వాళ్ళకి తెలుసు. అండ్ కలెక్టెడ్ రూట్స్, ఫ్రూట్స్ అండ్ అదర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఫర్ దేర్ ఫుడ్. సో వేర్లు కానీ ఫ్రూట్స్ అండ్ అదర్ వేరే ఫారెస్ట్ అంటే ఫారెస్ట్ నుంచి కలెక్ట్ చేసేవారు ఫుడ్ని, అంతే సింపుల్. సో దే ఆల్సో అంటెడ్ హర్. సో వాళ్ళు ఆ ఫుడ్ కోసం ఫస్ట్ ఫారెస్ట్ మీద డిపెండ్ అయ్యారు, ఆల్సో జంతువుల మీద కూడా డిపెండ్ అయ్యారు. సో ఇక్కడ తర్వాత సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్. సో ఇక్కడ సులైమాన్ అండ్ కిర్తార్, ఇక్కడ చూడండి పాకిస్తాన్ బోర్డర్లో సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్. సో ఇక్కడ ఏంటి, సమ్ ఆఫ్ ద ఏరియాస్ వేర్ ఉమెన్ అండ్ మెన్ ఫస్ట్ బిగిన్ టు గ్రో క్రాప్స్ సచ్ అండ్ వీట్ అండ్ బార్లీ అబౌట్ 8,000 years ఆర్ లొకేటెడ్ హియర్. సో ఈ హిల్స్లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, అక్కడ 8,000 years ఎగో ఈ మెన్ అండ్ ఉమెన్ క్రాప్స్ అనేది గ్రో చేయడం మొదలుపెట్టారు 8,000 years ఎగో కొన్ని ఏరియాస్లో. ఆ క్రాప్స్ ఏంటంటే వీట్ అండ్ బార్లీ. వీట్ అంటే గోధుమలు. సో 8,000 years ఎగో వాటిని గ్రో చేయడం మొదలుపెట్టారు. ఆల్సో వాళ్ళు పీపుల్ రియరింగ్ యానిమల్స్ లైక్ షీప్, గోట్ అండ్ క్యాటిల్. సో మేకల్ని, గొర్రెల్ని, క్యాటిల్ అంటే ఆవుల్ని, వీటన్నిటిని కూడా వాళ్ళు పెంచడం మొదలుపెట్టారు. సో ఆల్సో వాళ్ళు విలేజ్ అంటే సెటిల్డ్ లైఫ్ అంటే విలేజెస్లో ఉంటున్నారు, అంటే ఒక విలేజెస్లో ఉండటం మొదలుపెట్టారు. సో క్రాప్స్ గ్రో చేయాలంటే టైం పడుతుంది కాబట్టి ఒక సెటిల్డ్ లైఫ్ అనేది అవసరం. సో లొకేట్ ద గారో హిల్స్ టు ద నార్త్ ఈస్ట్ అండ్ వింధ్యాన్స్ ఇన్ సెంట్రల్ ఇండియా. సో గారో హిల్స్ అనేది ఇక్కడ చూడండి మేఘాలయ దగ్గర ఉంటుంది, అండ్ వింధ్యాన్స్ అనేది మధ్యప్రదేశ్. సో నర్మదా రివర్ పైన ఉండేది వింధ్యాన్స్ రేంజ్, కింద ఉండేది సత్పురా రేంజ్. అంటే మౌంటైన్ రేంజ్ అంటే ఒక సిరీస్ మౌంటైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హిమాలయస్ ఉన్నాయనుకోండి, ఒక దాని పక్కన ఒక రేంజ్ అనేది ఉంటుంది ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. మౌంటైన్ రేంజ్ అంటే మౌంటైన్స్ కంటిన్యూస్గా ఉంటాయి, దాన్ని మౌంటైన్ రేంజ్ అంటారు. సో వింధ్యాన్స్ అనేది ఒక మౌంటైన్ రేంజ్, సత్పురా అనేది ఒక మౌంటైన్ రేంజ్. ఆ రెండింటి మధ్యలో ఉండేది నర్మదా రివర్, ఇందాక మనం మాట్లాడుకున్నాం.
సో అది. సో look at the Garo Hills to the northeast and Vindhyas in central India. These were some other areas where అగ్రికల్చర్. సో నర్మదా దగ్గర మనం చూసాం, వింధ్యాస్ దగ్గర నర్మదా దగ్గర చూసాం కదా, సారీ ఇది ఇక్కడ చూసాం సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్లో మనం చూసాం 8,000 years ago అగ్రికల్చర్ డెవలప్ అయిందని. సో ఇక్కడ గారో హిల్స్ అనేది అండ్ వింధ్యాన్స్, సో గారో హిల్స్ వింధ్యాన్స్ ఇక్కడ కూడా అగ్రికల్చర్ అనేది డెవలప్ అయింది, ఇక్కడ మేఘాలయలో అండ్ ఆల్సో మధ్యప్రదేశ్. ద ప్లేసెస్ వేర్ రైస్ వాస్ ఫస్ట్ గ్రోన్ టు ద నార్త్ ఆన్ ద వింధ్యాన్స్. సో మన వింధ్యాన్స్ రేంజ్ అనేది ఏదైతే ఉందో దాని నార్త్ సైడ్లో రైస్ అనేది ఫస్ట్ టైం గ్రో చేయడం జరిగిందంట. ట్రేస్ ద రివర్ ఇందస్ అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీస్. ట్రిబ్యూటరీస్ ఆర్ స్మాలర్ రివర్స్ దట్ ఫ్లో ఇంటూ లార్జర్ రివర్. సో ఇది ఇందస్ రివర్. ఈ ట్రిబ్యూటరీస్ చూడండి, ఇక్కడ జేలం, చేనాబ్, రవి, సత్లజ్, వీటన్ని ట్రిబ్యూటరీస్ అంటే మెయిన్ రివర్లో కలిసే చిన్న చిన్న నదుల్ని ట్రిబ్యూటరీస్ అంటారు. సో ఆ రీజియన్లో ట్రేస్ ద రివర్ ఇందస్ అండ్ ట్రిబ్యూటరీస్. సో 4,700 years ago some of the earliest cities flourished on the banks of these rivers. సో 4,700 years ago ఈ రివర్స్ దగ్గర సిటీస్ అనేవి డెవలప్ అవ్వడం స్టార్ట్ అయినాయి, అదే ఇక్కడ చెప్తున్నారు. అండ్ సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ సిటీస్ ఫ్లోరిష్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ దిస్ రివర్. 2,500 years ago cities developed on the banks of the Ganga and its tributaries. సో 2,500 years ago ఇక్కడ ఈ రీజియన్లో గంగా నది దగ్గర ఈ రీజియన్లో సిటీస్ అనేవి డెవలప్ అయినాయి. సో నెక్స్ట్ లొకేట్ ద గంగా అండ్ ఇట్స్ ట్రిబ్యూటరీ కాల్డ్ సోన్. సో గంగా యొక్క ట్రిబ్యూటరీ సోన్ అనేదాన్ని లొకేట్ చేయమని అడుగుతున్నారు. సో ఇన్ యాన్షియంట్ టైమ్స్ ద ఏరియా అలాంగ్ దీస్ రివర్స్ టు ద సౌత్ ఆఫ్ ద గంగా వాస్ నోన్ యాజ్ మగధ. సో ఈ నది దగ్గర ఉన్న ఏరియా ఏదైతుందో ఈ గంగా నది యొక్క సౌత్లో ఉన్న ఏరియాని యాన్షియంట్ టైమ్స్ అంటే యాన్షియంట్ ఇండియాలో దాన్ని ఏమని పిలిచేవారంటే ఇన్ యాన్షియంట్ టైమ్స్ ద ఏరియా అలాంగ్ దిస్ రివర్ టు ద సౌత్ ఆఫ్ ద గంగా వాస్ నోన్ యాజ్ మగధ. ఆ ఏరియాని మగధ అని పిలిచేవారు. సో ఇప్పుడు ఆ ఏరియా ఎక్కడ ఉందంటే బీహార్ అనే స్టేట్లో ఉంది. సో ఇట్స్ రూలర్స్ వర్ వెరీ పవర్ఫుల్. ఆ ఏరియాలో ఉన్న రూలర్స్ చాలా పవర్ఫుల్ అండ్ పెద్ద పెద్ద కింగ్డమ్స్ని సెటప్ చేసేవాళ్ళు. కింగ్డమ్స్ వర్ సెటప్ ఇన్ అదర్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్. వాళ్ళ కింగ్డమ్స్ వేరే అంటే ఈ ప్లేస్లోనే కాకుండా కంట్రీలో ఉన్న వేరే ప్లేస్లో కూడా పెట్టేవాళ్ళు. సో ద పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ టు అనదర్. ఈ మన సబ్ కాంటినెంట్ అంటే ఇండియా అనేది ఒక సబ్ కాంటినెంట్, అంటే కాంటినెంట్లోనే ఒక పార్ట్ ఇది, అందుకే సబ్ కాంటినెంట్ అన్నారు. సో ఏషియాలో ఇప్పుడు ఇండియాని చూసినట్టయితే మీరు హిమాలయాస్ ఉన్నాయి, ఇటు బే ఆఫ్ బెంగాల్ ఉంది, అరేబియన్ సీ ఉంది. సో ఇది ఏషియా నుంచి కొంచెం సపరేట్ అయినట్టుంది న్యాచురల్గా. సో అందుకే దీన్ని సబ్ కాంటినెంట్ అన్నారు. సో పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ టు అనదర్. ఈ సబ్ కాంటినెంట్లో పీపుల్ అనేవాళ్ళు, ప్రజలు అనేవాళ్ళు ఒక పార్ట్ నుంచి ఒక దగ్గరికి ట్రావెల్ అవుతూ ఉండేవాళ్ళు. The hills and high mountains including the Himalayas, deserts, rivers and seas made journeys dangerous at times but never impossible. సో నేను చెప్పాను ఇప్పుడు హిల్స్, మౌంటైన్స్, డెజర్ట్స్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళ జర్నీని డిఫికల్ట్ చేశాయి కానీ ఇంపాసిబుల్ అయితే చేయలే. సో మెన్ అండ్ ఉమెన్ మూవ్డ్ ఇన్ సర్చ్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ ఆల్సో టు ఎస్కేప్ ఫ్రమ్ న్యాచురల్ డిజాస్టర్స్ లైక్ ఫ్లడ్ ఆర్ డ్రౌట్స్. సో ఈ మెన్ అండ్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో లైవ్లీహుడ్ అంటే బతుకు తెరువు కోసం, లేకపోతే న్యాచురల్ డిజాస్టర్స్ ఈ ప్రకృతి వైపర్యాలు వచ్చినప్పుడు, వరదలు కానీ కరువులు కానీ వచ్చినప్పుడు కూడా వాళ్ళు ట్రావెలింగ్ అనేది చేసేవారు. సమ్టైమ్స్ మెన్ మార్చ్డ్ ఇన్ ఆర్మీస్. సో ఆర్మీలో కూడా వెళ్ళేవారు మెన్ అనేవాళ్ళు, మూమెంట్ అనేది. సో కన్కరింగ్ అదర్స్ ల్యాండ్, వేరే వాళ్ళ ల్యాండ్స్ని కబ్జా చేయడానికి కూడా అలా ఆర్మీస్లో కూడా వెళ్ళారు ప్రజలు, ఎస్పెషల్లీ మెన్. సో బిసైడ్స్ మెర్చెంట్ ట్రావెల్ విత్ క్యారవన్స్ ఆర్ షిప్స్ క్యారింగ్ వాల్యుబుల్ గుడ్స్. సో మెర్చెంట్స్ అంటే ఇప్పుడు ట్రేడర్ అని అర్థం చేసుకోండి. మెర్చెంట్స్ ట్రావెల్డ్ విత్ క్యారవాన్స్ అంటే ఒక వెహికల్ ఏదైతే దేంట్లో అయితే మనం అంటే బతకొచ్చు అనమాట. ఆ వెహికల్ ఒక రూమ్ లాగా ఉంటుంది కదా వెహికల్, దాన్ని క్యారవాన్ అంటారు. ఆల్సో మెర్చెంట్ ట్రావెల్ విత్ క్యారవాన్స్ ఆర్ షిప్స్ క్యారింగ్ వాల్యుబుల్ గుడ్స్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. సో మెర్చెంట్స్ అనేవాళ్ళు క్యారవాన్స్లో అయినా షిప్స్లో అయినా వాల్యుబుల్ గుడ్స్ని ఒక నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళేవాళ్ళు. అంటే ట్రావెలింగ్ అనేది వీటన్నిటి కోసం జరుగుతుందని అర్థం చేసుకోండి. అండ్ రిలీజియన్ టీచర్స్ వాక్డ్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ అండ్ టౌన్ టు టౌన్ స్టాపింగ్ టు ఆఫర్ ఇన్స్ట్రక్షన్ అండ్ అడ్వైస్ ఆన్ ద వే. సో రిలీజియస్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ గౌతమ్ బుద్ధ వీళ్ళు ఉంటారుగా, వీళ్ళే
ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ చెప్పేవాళ్ళు దాని గురించి, ఆ రిలీజియన్ గురించి ఇన్స్ట్రక్షన్ ఇచ్చేవారు ఆ రిలీజియన్ గురించి. సో ఫైనల్లీ సమ్ పీపుల్ పర్హాప్స్ ట్రావెల్ డ్రైవెన్ బై స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్. కొంతమంది అడ్వెంచర్ కోసం కూడా వెళ్ళేవాళ్ళు, అంటే సాహసాలు చేయడానికి, కొత్త వాంటింగ్ టు డిస్కవర్ న్యూ అండ్ ఎగ్జైటింగ్ ప్లేసెస్, కొత్త కొత్త ప్రదేశాలని కనుక్కోవటానికి వెళ్ళేవాళ్ళు. ఆల్ దిస్ లెడ్ టు షేరింగ్ ఆఫ్ ఐడియాస్ బిట్వీన్. సో ఇప్పుడు మనం చూసాం కదా, ప్రజలు అనేవాళ్ళు కొంతమంది ఏమో న్యాచురల్ డిజాస్టర్స్ని తప్పించుకోవడానికి, కొంతమంది లైవ్లీహుడ్ కోసం, కొంతమంది అడ్వెంచర్ కోసం, కొంతమంది రిలీజియన్ కోసం వెళ్తున్నారు. సో ఇలా మూమెంట్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఐడియాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి. ఎందుకంటే వేరే ప్లేస్ నుంచి వచ్చే వాడి దగ్గర ఒక ఐడియాలు ఉంటాయి, ఇక్కడ ఉన్న వాడి దగ్గర ఐడియాలు ఉంటాయి. వాడి ఈ సొసైటీలో అంటే ఈ ప్లేస్లో వాడు వచ్చి కలిసినప్పుడు ఐడియాస్ అనేది ఎక్స్చేంజ్ అవుతాయి. సో వై డూ పీపుల్ ట్రావెల్ ఐడియా? ఇప్పుడు ఎందుకు ట్రావెల్ అవుతున్నారు క్వశ్చన్ అడుగుతున్నారు. సో లుక్ ఎట్ మ్యాప్ అండ్ వన్స్ మోర్. హిల్స్, మౌంటైన్స్ అండ్ సీస్ ఫ్రమ్ ద న్యాచురల్ ఫౌంటైన్స్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్ అని చెప్పాను. హిల్స్ అంటే కొండలు, మౌంటైన్స్, సీస్ సముద్రాలు, ఫామ్ ద న్యాచురల్ ఫ్రాంటీస్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. సో మన ఇండియాని చూసినట్టయితే నార్త్ సైడ్లో హిమాలయాస్ ఉంటాయి, ఈ ఈస్ట్ అండ్ వెస్ట్లో సముద్రాలు ఉన్నాయి. సో అప్పుడు ఏంటి, న్యాచురల్ ఫ్రాంటీ అంటే న్యాచురల్లీ ఒక బోర్డర్ లాంటి క్రియేట్ చేస్తున్నాయి. ఫ్రాంటీస్ అంటే బోర్డర్స్. సో మ్యాప్, హిల్స్, మౌంటైన్స్ అండ్ సీస్ ఫార్మ్ ద న్యాచురల్ ఫ్రాంటీస్ ఆఫ్ ద సబ్ కాంటినెంట్. While it was difficult to cross these frontiers, those who wanted could did and scale the mountain. ఈ న్యాచురల్ బోర్డర్స్ అని దాటం కష్టమే, కానీ ఎవరికి దాటాలనుకున్నాడో వాళ్ళు వీటన్నిటిని అధిగమించి ముందుకు వచ్చారు. క్రాస్ ద సీస్. పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద ఫ్రాంటీస్ ఆల్సో కేమ్ ఇన్ టు సబ్ కాంటినెంట్ అండ్ సెటిల్డ్ హియర్. సో అక్కడ అంటే ఈ ఫ్రాంటీస్ బయట అంటే ఈ బోర్డర్ వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి సెటిల్ అయ్యారు. కేమ్ టు సబ్ కాంటినెంట్ సెటిల్డ్ హియర్. దీస్ మూమెంట్స్ ఆఫ్ పీపుల్ ఎన్రిచ్డ్ అవర్ కల్చర్, ట్రెడిషన్. సో ఇప్పుడు ఏమైంది, వేరే వాళ్ళు వచ్చినప్పుడు కూడా మన కల్చర్ అనేది ఏంటంటే ఎన్రిచ్ అయింది, అంటే డెవలప్ అయింది. లేకపోతే దాన్ని ఇంకా కాంప్లికేటెడ్ చేశారు మన కల్చర్ని వాళ్ళు బయట నుంచి వచ్చి. దీస్ మూమెంట్స్ ఆఫ్ పీపుల్ ఎన్రిచ్డ్ అవర్ కల్చర్, ట్రెడిషన్స్. పీపుల్ హ్యావ్ షేర్డ్ న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్, కంపోజింగ్ మ్యూజిక్ అండ్ ఈవెన్ కుకింగ్ ఫుడ్ ఓవర్ సెవరల్ 100 years ago. సో ఎప్పుడైతే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అవుతున్నారో మన ఐడియాస్ ఎక్స్చేంజ్ అవుతాయిగా. సో మనకి కొన్ని నాలెడ్జ్ అనేది పెరిగింది. అంటే ఎలా న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్ అంటే రాళ్ళని ఎలా చెక్కాలి, కార్వింగ్ అంటే చెక్కటం, అంటే రాతి శిల్పాలు అంటారు వాటిని కార్వింగ్ స్టోన్. కంపోజింగ్, మ్యూజిక్ని ఎలా చేయాలి, ఎలా కంపోజ్ చేయాలి, ఎలా ఫుడ్, ఈవెన్ కుకింగ్ ఫుడ్ ఓవర్ సెవరల్ 100 years. సో ఈ 100 సంవత్సరాలు ఎలా ఫుడ్ వండాలి ఇవి కూడా నేర్చుకున్నారు. సో పీపుల్ హ్యావ్ షేర్ న్యూ వేస్ ఆఫ్ కార్వింగ్ స్టోన్స్, కంపోజింగ్ మ్యూజిక్ అండ్ ఈవెన్ కుకింగ్ ఫుడ్ ఓవర్ సెవరల్ 100 years ago. సెవరల్ 100 years. ఓకే. సో ఈ మూమెంట్ జరగటం వల్ల ఏమవుతుందంటే మన కల్చర్ అనేది ఎన్రిచ్ అయ్యి మనకి కొత్త కొత్త వేస్ అనేది డిస్కవర్ చేస్తాం. లైక్ ఎలా రాళ్ళని చెక్కటం, మ్యూజిక్ని ఎలా కంపోజ్ చేయాలి, ఎలా ఫుడ్ వండాలి అని ఇవన్నీ డెవలప్ అవుతూ వచ్చాయి 100 years తర్వాత. కొన్ని 100 సంవత్సరాల క్రితం ఇలా జరుపుకుంటూ వస్తుంది. సో నేమ్ ఆఫ్ ద ల్యాండ్. 2 of the words we often use for our country as India and Bharat. సో మన కంట్రీని మనం ఇండియా అండ్ భారత్ అని పిలుస్తూ ఉంటాం. ఆ వర్డ్ అనేది వాడుతాం మన కంట్రీని రిప్రజెంట్ చేయడానికి. సో ద వర్డ్ ఇండియా కేమ్ ఫ్రమ్ ద ఇండస్ కాల్డ్ సింధు ఇన్ సాంస్క్రిట్. సో ఇండియా అనే పేరు ఎలా వచ్చిందంటే ఇండస్ నది ఇందాక మనం చూసాము, దాన్ని సాంస్క్రిట్లో సింధు అని పిలిచేవారు. సో అది అలా అక్కడ నుంచి వచ్చింది. నెక్స్ట్ ఉంటుంది అది ఎలా వచ్చిందో. ద వర్డ్ ఇండియా కేమ్ ఫ్రమ్ ఇండస్ కాల్డ్ సింధు ఇన్ సాంస్క్రిట్. సో ఇండియా అనే వర్డ్ ఇండస్ నది దగ్గర నుంచి వచ్చింది. ఇండస్ అనే పదం నుంచి వచ్చింది యాక్చువల్లీ. ఇండస్ అంటే నది, ముందా చూసాం. దాన్ని సింధు అంటారు సాంస్క్రిట్లో. సో ఫైండ్ ఇరాన్ అండ్ గ్రీక్ ఇన్ యువర్ అట్లాస్. సో ఇరాన్ అండ్ గ్రీస్. సో ఇరాన్ అండ్ గ్రీస్ అనేది ఇప్పుడు యూరోప్లో ఉంటుంది కంట్రీస్ కొన్ని. గ్రీస్ అనేది యూరోపియన్ కంట్రీ. ఫర్ ఇరాన్ అండ్ గ్రీస్ ఇన్ యువర్ అట్లాస్. ద ఇరానియన్స్ అండ్ గ్రీక్స్. సో ఇరాన్ నుంచి వచ్చిన వాళ్ళని ఇరానియన్స్ అంటారు, గ్రీస్ నుంచి వచ్చిన వాళ్ళని గ్రీక్స్ అంటారు. హూ కేమ్ త్రూ ద నార్త్ వెస్ట్ అబౌట్ 2500. సో నార్త్ వెస్ట్ అంటే ఇప్పుడు ఏదేది ఉంది కదా పాకిస్తాన్లో ఎంట్రీ, దాన్ని నార్త్ వెస్ట్ అంటారు. నార్త్ వెస్ట్ సైడ్ అది. నార్త్ సైడ్ హిమాలయాస్, వెస్ట్ అంటే నార్త్ వెస్ట్ మధ్యలో ఉన్నదాన్ని నార్త్ వెస్ట్. సో దట్ ఈస్ అంటే రాజస్థాన్ బోర్డర్ ఆఫ్ పాకిస్తాన్ చూసారా, అది నార్త్ వెస్ట్. సో ద ఇరానియన్స్ అండ్ గ్రీక్స్ హూ కేమ్ టు నార్త్ వెస్ట్ అబౌట్ 2500 years ago. ఆ నార్త్ వెస్ట్ అంటే
ఆ ఆ డైరెక్షన్ నుంచి వాళ్ళు మన ఇండియాలోకి వచ్చారు నార్త్ వెస్ట్ నుంచి 2500 ఇయర్స్ ఇగో. వాళ్ళు ఏంటి ఇండస్ గురించి వాళ్ళకి తెలుసు, వారు ఫెమిలియర్ విత్ ద ఇండస్, ఆ నది గురించి వాళ్ళకి తెలుసు. కాల్ ఇట్ యాస్ హిందోస్ ఆర్ ఇందోస్. దాన్ని వాళ్ళు ఏమని పిలిచారంటే ఇన్ హిందోస్ ఆర్ ఇందోస్ అని పిలిచేవాళ్ళు ఆ నదిని. సో ఆ ల్యాండ్ ఏదైతే ఉందో, అండ్ ద ల్యాండ్ టు ద ఈస్ట్ ఆఫ్ ద రివర్ వాస్ కాల్డ్ ఇండియా. ఆ నదుల యొక్క ఈస్ట్ సైడ్, అంటే అప్పుడు ఇండస్ రివర్ యొక్క ఈస్ట్ సైడ్ మన ఇండియానే ఉంది కదా, దాన్ని ఇండియా అని పిలిచేవారు. సో ఇలా ఇండస్ అనే నది దగ్గర నుంచి ఇండియా అని పేరు వచ్చింది, ఇరానియన్స్ అండ్ గ్రీక్స్ వల్ల అది. సో ఈస్ట్ ఆఫ్ ద రివర్ వాస్ కాల్డ్ ఇండియా. ద నేమ్ భారత వాజ్ యూజ్డ్ ఫర్ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద నార్త్ వెస్ట్ అండ్ హూ ఆర్ మెన్షన్డ్ ఇన్ రిగ్వేద. సో భారత అని ఏంటంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ నార్త్ వెస్ట్. సో నార్త్ వెస్ట్లో ఉన్న పీపుల్ని, ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎవరైతే నార్త్ వెస్ట్లో ఉన్నారో సెటిల్ అయ్యారు. ఇందాక మనం చూసాం కదా నార్త్ వెస్ట్లో సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్ అక్కడ సెటిల్మెంట్స్ జరుగుతున్నాయని. సో అలానే ద నేమ్ భారత వాజ్ యూజ్డ్ ఫర్ ఎ గ్రూప్ ఆఫ్ పీపుల్ హూ లివ్ నార్త్ వెస్ట్లో ఉన్న పీపుల్కి వాడేవారు భారత అని వర్డ్. అక్కడ సెటిల్ అయిన ప్రజల్ని రిప్రజెంట్ చేయడానికి భారత అని ఒక వర్డ్ని వాడారు. సో ఋగ్వేదాలో కూడా వాళ్ళని మెన్షన్ చేశారు ఆ పీపుల్ని. సో ఋగ్వేద అంటే ఏంటంటే ద ఎర్లియస్ట్ కంపోజిషన్. సాంస్క్రిట్లో ఒక కంపోజిషన్, అది సాంస్క్రిట్లో ఒక కంపోజిషన్ 3500 ఇయర్స్ రాశారు దాన్ని. తర్వాత భారత్ అనే దాన్ని లేటర్ ఇట్ వాజ్ యూజ్డ్ ఫర్ ద కంట్రీ. ఆ వర్డ్ని కంట్రీకి వాడారు. ఫస్ట్ ఋగ్వేదాలో ఆ వర్డ్ని దేనికి వాడారంటే పీపుల్కి వాడారు, అక్కడ నార్త్ వెస్ట్లో సెటిల్ అయిన పీపుల్కి. తర్వాత అదే వర్డ్ని కంట్రీకి వాడారు, మన కంట్రీకి. సో ఫైండ్ అవుట్ అబౌట్ ద పాస్ట్. దెర్ ఆర్ సెవరల్ వేస్ వీ కెన్ ఫైండ్ అవుట్ అబౌట్ ద పాస్ట్. సో పాస్ట్ గురించి మనం ఎలా తెలుసుకోవడానికి చాలా విధాలు ఉన్నాయి. వన్ ఈజ్ టు సర్చ్ ఫర్ అండ్ రీడ్ బుక్స్ దట్ వర్ రిటన్ లాంగ్ ఎగో. సో కొన్ని బుక్స్ అంటే చాలా ఏళ్ళ క్రితం రాసిన బుక్స్ని వెతకటం, వాటిని చదవటం, దీనివల్ల మనకి పాస్ట్ అనేది తెలుస్తుంది. దీస్ ఆర్ కాల్డ్ మ్యానుస్క్రిప్ట్స్. సో ఆ పుస్తకాలని మ్యానుస్క్రిప్ట్స్ అని అనేవాళ్ళు. మ్యాను అంటే ఏంటంటే ఇక్కడ ఒక లాటిన్ వర్డ్ అనమాట. మ్యాను అంటే హ్యాండ్. సో వాటిని చేతితో రాసేవారు. దీస్ ఆర్ కాల్డ్ మ్యానుస్క్రిప్ట్స్ బికాస్ దే వర్ రిటన్ బై హ్యాండ్. సో లాటిన్ వర్డ్ మ్యాను మీన్స్ హ్యాండ్. దీస్ వర్ యూజువల్లీ రిటన్ ఆన్ ద పామ్ లీవ్స్ ఆర్ ఆన్ ఎ స్పెషల్లీ ప్రిపేర్డ్ బార్క్ ఆఫ్ ఎ ట్రీ నౌన్ యాజ్ బర్చ్ విచ్ గ్రోస్ ఇన్ హిమాలయస్. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్ అనే వాటిని ఎలా రాశారంటే పామ్ లీవ్స్ ఉంటారు, అంటే తాటాకులు ఉంటాయి కదా, వాటి మీద రాసేవారు. ఆర్ స్పెషల్లీ అంటే బార్క్ ఆఫ్ అంటే చెట్టు బెరడు ఉంటుందా, అది ఆ చెట్టు పేరు ఏంటంటే బర్చ్. సో బర్చ్ అనే చెట్టు ఒక బెరడు మీద రాసేవాళ్ళు ఏంటిది మ్యానుస్క్రిప్ట్స్. సో ఆ బర్చ్ అనేది ఎక్కడ గ్రో అవుతుందంటే విచ్ గ్రోస్ ఇన్ హిమాలయస్. సో ఆ బర్చ్ అనే చెట్టు హిమాలయస్లో పెరుగుతుంది. సో మ్యానుస్క్రిప్ట్స్ అనేవి తాటాకుల మీదైనా రాసేవాళ్ళు, లేకపోతే ఆ బర్చ్ యొక్క చెట్టు యొక్క బెరడు మీద అయినా రాసేవాళ్ళు. సో ఇక్కడ సైడ్లో చూడండి కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి. ఏ పేజ్ ఫ్రమ్ ఏ పామ్ లీఫ్ manuscript. This manuscript was right about 1000 years ago. The palm leaves were cut into pages and tied together to make books. సో ఈ పామ్ లీవ్స్ అన్నిటిని కట్ చేసి మళ్ళీ వాటి మీద రాసి వాటన్నిటిని ఒక బుక్ లాగా మన పేజెస్ ఎలా అయితే ఉంటాయో వాళ్ళని అలా టై చేసేవారు. దీస్ పామ్ లీవ్స్ ఆర్ కట్ ఇంటూ పేజెస్ అండ్ టైడ్ టుగెదర్ టు మేక్ బుక్స్ తయారు చేయడానికి. సో ఇది చూడవచ్చు మీరు ఇక్కడ. సో అలా మ్యానుస్క్రిప్ట్స్ అలా రాసేవాళ్ళు. సో ఓవర్ ద ఇయర్స్ మెనీ manuscripts were eaten away by the insects. Some were destroyed but many have survived. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్ అనేవి ఏంటంటే ఇన్సెక్ట్స్, ఈ పురుగులు అనేవి వాటిని తినేసాయి అనమాట. సమ్ వర్ డిస్ట్రాయిడ్, కొన్నిటిని ఏమో ధ్వంసం చేయడం జరిగింది. బట్ మెనీ హ్యావ్ సర్వైవ్డ్, చాలా మట్టుకైతే బతికే, అంటే మనం ఇంకా అవి ఉన్నాయన్నమాట మనం వాటిని చదవడానికి. ఆఫెన్ ప్రిజర్వ్డ్ ఇన్ టెంపుల్స్ అండ్ మోనస్ట్రీస్. సో అలా ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో అవి టెంపుల్స్లో కానీ మోనస్ట్రీస్. సో టెంపుల్స్ మోనస్ట్రీస్లో వాటిని ప్రిజర్వ్ చేసి ఉంచారు, అంటే వాటిని రక్షించడానికి అక్కడ పెట్టారు. సో అవి అక్కడ ఉన్నాయి, అందుకే అలా ఉన్నాయని అర్థం. అంటే జస్ట్ సింపుల్ ఏంటంటే మ్యానుస్క్రిప్ట్స్ అనేవి అవి దేంతో చెప్పాను నేను, పామ్ లీవ్స్ అయినా చెట్టు వెరడుతో చేస్తారని చెప్పారు. అవి ఏమైతే అంతే పురుగులు తినేస్తే వాటిని, లేకపోతే అవి డిస్ట్రాయ్ చేయడం పడతాయి, మంటల్లో కలిపోతాయి. కానీ కొన్ని ఏమైందంటే కొన్ని సర్వైవ్ అయినాయి అంట. ఎందుకు సర్వైవ్ అయినాయి అంటే గుళ్ళల్లో కానీ వాటిని మోనస్ట్రీస్ అంటే కూడా సేమ్ గుళ్ళలాగానే టెంపుల్స్ అండ్ మోనస్ట్రీస్ ఎస్పెషల్లీ బుద్ధిస్ట్ వీళ్ళ కోసం కట్టేవాళ్ళు. సో
అక్కడ ప్రిజర్వ్ చేసిన మ్యానుస్క్రిప్ట్స్ అనేవి ఇంకా సర్వైవ్ అయినాయి, మిగతా అన్ని పోయినాయి. ఆఫెన్ ప్రిజర్వ్డ్ ఇన్ టెంపుల్స్ అండ్ monasteries. దీస్ బుక్స్ డీల్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ సబ్జెక్ట్స్. సో ఈ మ్యానుస్క్రిప్ట్స్లో ఈ కైండ్ ఆఫ్ బుక్స్లో ఏముంటుందంటే అన్ని సబ్జెక్ట్స్ గురించి ఉంటుంది. రిలీజియస్ బిలీఫ్స్ అంటే మతపరమైన బిలీఫ్స్ ఉంటాయి కదా, అంటే నమ్మకాలు, మతపరమైన నమ్మకాలు, ప్రాక్టీసెస్ సో రిలీజియస్ బిలీఫ్స్ అండ్ ప్రాక్టీసెస్, ద లీవ్స్ ఆఫ్ థింగ్స్, రాజుల యొక్క జీవితాలు, మెడిసిన్ అండ్ సైన్స్ గురించి కూడా దాంట్లో ఉంటుంది మ్యానుస్క్రిప్ట్స్లో. బిసైడ్స్ దేర్ వర్ ఎపిక్స్, పోయమ్స్, ప్లేస్. మెనీ ఆఫ్ దీస్ వర్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. సో ఎపిక్స్ అంటే ఎపిక్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హీరోయిక్ మెన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే స్టోరీ లాంటిది అనమాట ఎపిక్. ఇప్పుడు రామాయణ అనేది ఒక ఎపిక్ అనమాట. ఇప్పుడు రాముని గురించి చెప్తుంది కదా, అది ఒక ఎపిక్. పోయమ్స్, ప్లేస్ అంటే నాటకాలు లాంటిది. సో మెనీ ఆఫ్ దీస్ రిటన్ ఇన్ సాంస్క్రిట్. సో ఈ కైండ్ ఆఫ్ ఈ ఎపిక్స్, పోయమ్స్, ప్లేస్ అనేది సాంస్క్రిట్లో రాసేవాళ్ళు. మిగతావి ప్రాకృతిలో, కొన్ని తమిళ్లో కూడా రాసేవాళ్ళు. సో అదర్స్ వారిని ప్రాకృత్ అంటే లాంగ్వేజ్ యూజ్డ్ బై ఆర్డినరీ పీపుల్. లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ఇప్పుడు సాంస్క్రిట్ అంటే పెద్ద రాజులు వాళ్ళు వాడేవారు. తమిళ్ ప్రాకృత్ అంటే జస్ట్ ఒక ఆర్డినరీ పీపుల్ వాడే లాంగ్వేజ్. అది ఒక్కొక్క రీజన్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. మనం నెక్స్ట్ చాప్టర్స్లో చెప్తారు దాని గురించి. తమిళ్. సో సాంస్క్రిట్లు, ప్రాకృతులు అండ్ తమిళ్, ఈ 3 లాంగ్వేజ్లో మ్యానుస్క్రిప్ట్స్ అనేది రాసేవారు. వీ కెన్ ఆల్సో స్టడీ ఇన్స్క్రిప్షన్స్. సో పాస్ట్ గురించి తెలుసుకోవడానికి మ్యానుస్క్రిప్ట్స్ ఒక వే. ఇంకో వే ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ని కూడా చదవచ్చు. ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే దీస్ ఆర్ రైటింగ్స్ ఆన్ రిలేటివ్లీ హార్డ్ సర్ఫేస్ సచ్ యాజ్ స్టోన్ ఆర్ మెటల్. సో రాతి మీద కానీ మెటల్ మీద కానీ రాస్తారు కదా, దాన్ని ఇన్స్క్రిప్షన్ అంటారు. సో సమ్టైమ్స్ కింగ్స్ గాట్ దేర్ ఆర్డర్స్ ఇన్స్క్రైబ్డ్ సో దట్ పీపుల్ కుడ్ సీ అండ్ రీడ్ అండ్ ఒబే దెమ్. సో రాజులు ఏం చేసేవాళ్ళు అంటే కొన్నిసార్లు వాళ్ళ ఆర్డర్స్ ఏదైతే ఉందో వాటిని ఇలా చేసేవాళ్ళు, చెక్కించేవాళ్ళు రాళ్ళ మీదైనా మెటల్ మీదైనా. సో అప్పుడు దాన్ని ప్రజలు చూసి చదివి ఫాలో అయ్యేవాళ్ళు. దేర్ ఆర్ అదర్ కైండ్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ యాజ్ వెల్ వేర్ మెన్ అండ్ ఉమెన్ ఇంక్లూడింగ్ కింగ్స్ అండ్ క్వీన్స్ రికార్డెడ్ వాట్ దే డిడ్. సో కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళు ఏం చేసాలో కూడా దాన్ని చెక్కేవాళ్ళు. రాజులు ఏం చేసేవాళ్ళు అది కూడా చెక్కేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ కింగ్స్ ఆఫెన్ కీప్ రికార్డ్స్ ఆఫ్ విక్టరీస్ ఇన్ బ్యాటిల్. సో వాళ్ళు యుద్ధాల్లో గెలిచారనుకో, దాన్ని కూడా అలా చెక్కించేవాళ్ళు. ఏ యుద్ధాల్లో వాళ్ళు గెలిచారని, ఎన్ని యుద్ధాలు గెలిచారు, సో దాని గురించి చెక్కేవాళ్ళు. సో ఆ చెక్కిన దాన్ని చదివినప్పుడు కూడా మనకి పాస్ట్ అనేది తెలుసుకోవచ్చు అనమాట అలా చదివి. దేర్ వర్ మెనీ అదర్ థింగ్స్ దట్ వర్ మేడ్ అండ్ యూజ్డ్ ఇన్ ద పాస్ట్. సో చాలా వస్తువులు పాస్ట్లో తయారు చేసి వాడుంటారు. దోస్ హూ స్టడీ ది సబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ ఆర్కియాలజిస్ట్. సో అలాంటి వస్తువుని చదివే వాళ్ళని ఆర్కియాలజిస్ట్ అంటారు. సో దే స్టడీ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ బ్రిక్. సో రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్. సో బిల్డింగ్స్ని అంటే రిమైన్స్ అంటే ఇప్పుడు మిగిలిపోయి ఉంటాయి కదా, అంటే ఏదైనా డిస్ట్రక్షన్ జరిగినప్పుడు మిగిలిపోయినాయి అక్కడ ఉంటాయి కదా, వాటిని రిమైన్స్ అంటారు. సో దే స్టడీ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్ అండ్ బ్రిక్స్. పాస్ట్లో కట్టిన అయితే ఇప్పుడు ఎలా ఉన్నాయి అలా అయితే ఉండవు, ధ్వంసమై ఉంటాయి. ధ్వంసమైన తర్వాత అక్కడ దొరికే వాటిని రిమైన్స్ అంటారు. సో ద స్టడీ ద రిమైన్స్ ఆఫ్ బిల్డింగ్స్ మేడ్ ఆఫ్ స్టోన్. సో బిల్డింగ్స్ గురించి చదివేవాళ్ళు ఏవైతే స్టోన్తో బ్రిక్తో తయారు చేయబడి ఉంటాయో. అండ్ పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్. ఆ పెయింటింగ్స్ని చదివేవాళ్ళు అంటే పాస్ట్లో ప్రజలు వేసిన పెయింటింగ్స్ ఉంటాయి కదా, వాటిని కూడా చదివేవారు. అండ్ స్కల్ప్చర్ అంటే 3D ఫిగర్స్ ఉంటాయి కదా, బొమ్మలు, వాటి 3D ఫిగర్స్ని స్కల్ప్చర్స్ అంటారు. వీటన్నిటిని చదివేవాళ్ళు. ఆబ్జెక్ట్ని బేసికల్గా చెప్పాలంటే పాస్ట్లో ఏవైతే ఆబ్జెక్ట్స్ ఉంటాయో వాటన్నిటిని వాళ్ళు చదివి అనలైజ్ చేస్తారు, అంటే ఎలా ఉంది పాస్ట్ అని. సో దే ఆల్సో ఎక్స్ప్లోర్ అండ్ ఎక్స్కవేట్ డిగ్ అండ్. సో వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి, ఎక్స్కవేట్ అంటే తోమటం, సో ఎక్స్ప్లోర్ చేసి తవ్వి టు ఫైండ్. సో అలా ఎక్స్ప్లోర్ అంటే వెతికి తవ్వి ఇవన్నీ చేసి టూల్స్, వెపన్స్, పాట్స్, ప్యాన్స్, ఆర్నమెంట్స్ అండ్ కాయిన్స్, వీటి కోసం వాళ్ళు వెతికేవాళ్ళు. సో టూల్స్ అంటే ఆయుధాలు, వెపన్స్, పాట్స్, ప్యాన్స్, ఆర్నమెంట్స్ అంటే ఇవి వీళ్ళు వేసుకుంటారు కదా మెడలో, వాటిని ఆర్నమెంట్స్. అండ్ కాయిన్స్
అంటే నాణ్యాలు కూడా వెతికేవాళ్ళు. సో వీటి కోసం వెతికినప్పుడు ఏమవుద్దంటే పాస్ట్ అనేది తెలిసిపోతుంది. అంటే ఎలాంటి అక్కడ ఎలా ఉన్నారు, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి, టూల్స్ చూస్తే అర్థమైపోతుంది కదా, అంటే వేటికి వాడేవాళ్ళు ఆ టూల్స్ అని. సో దీనివల్ల వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ ఆక్యుపేషన్ అనేది తెలుసుకోవచ్చు. అండ్ కాయిన్స్ వల్ల కరెన్సీ ఏంటిదా అనేది తెలుసుకోవచ్చు. సో సమ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ మే బీ మేడ్ ఆఫ్ స్టోన్స్. కొన్ని ఆబ్జెక్ట్స్ అనేవి రాళ్ళతో చేసి ఉంటాయి, కొన్ని బోన్తో కూడా, అంటే కొన్ని బోన్తో కూడా చేసి ఉంటాయి. అంటే టూల్ అంటే జస్ట్ ఐరన్తోని కాదు, టూల్స్ అనేది బోన్తో కూడా చేస్తారు. ఐరన్ అనేది జస్ట్ తర్వాత చెప్తాను దాని గురించి. సమ్ ఆఫ్ దీస్ ఆబ్జెక్ట్స్ మే బీ మేడ్ ఆఫ్ స్టోన్, అదర్స్ ఆఫ్ బోన్, బేక్డ్ క్లియర్ మెటల్. సో ఆబ్జెక్ట్స్ అనేవి జస్ట్ ఇప్పుడు స్టోన్ నుంచి ఆబ్జెక్ట్స్ అనేవి రాతితో అయినా చేస్తారు, లేకపోతే బోన్తో అయినా చేస్తారు, బేక్డ్ క్లియర్ గ్లాస్. సో బంకమట్టితో అయినా చేస్తారు, మెటల్తో అయినా చేస్తారు. సో వీటితో రాయి, బోను అండ్ బేక్డ్ క్లే, బంకమట్టి అండ్ మెటల్, ఇనుముతో కూడా చేసేవాళ్ళు. మెటల్ అంటే ఐరన్ అని కాదు, వేరే మెటల్స్ కూడా ఉంటాయి. ఆబ్జెక్ట్స్ దట్ ఆర్ మేడ్ ఆఫ్ హార్డ్ ఇంపెరిషబుల్ సబ్స్టెన్సెస్ యూజువల్లీ సర్వైవ్ ఫర్ ఎ లాంగ్ టైమ్. సో ఆబ్జెక్ట్స్ ఉంటాయి కదా, ఏదైతే అంటే గట్టి పదార్థంతో, ఇంపెరిషబుల్ అంటే చాలా కాలం తర్వాత అది డ్యామేజ్ కాకుండా ఉంటుంది కదా. సో అలాంటి వస్తువులతో చేసిన దాన్ని ఎక్కువ రోజులు ఉన్నాయి. అలాంటి వస్తువులతో చేయబడ్డ ఆబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ రోజులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రాళ్ళతో చేసింది అనుకో, అది రాయి అనేది చాలా హార్డ్గా ఉంటుంది, అది ఎన్ని రోజులైనా దాని ఎఫెక్ట్ కాదు. సో రాళ్ళతో చేసిన ఆబ్జెక్ట్స్ అనేవి ఎక్కువ రోజులు ఉన్నాయి. రాతరదని ఏదైతే ఈ బేక్డ్ క్లే ఉందో అవి అన్ని రోజులు ఉండవు, ఎందుకంటే అవి వేటితో అయితే తయారు చేయబడ్డాయి అన్ని రోజులు ఆ సబ్స్టాన్సెస్ అనేవి అన్ని రోజులు సపోర్ట్ చేయవు ఉండడానికి. సో an old inscription dated 2200 years ago was found in Kandahar, present day Afghanistan. సో ఆఫ్ఘనిస్తాన్లో కాందహార్ అనేది ప్లేస్లో 2250 ఇయర్స్ ఎగో ఈ 2250 ఇయర్స్ ఎగోకి చెందిన ఒక ఇన్స్క్రిప్షన్ అనేది దొరికింది. ఇన్స్క్రిప్షన్ అంటే ఏందో చెప్పా కదా, సో అది దొరికింది అనమాట. సో ఇట్ వాస్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ ఆర్డర్స్ ఆన్ ది రూలర్ నేమ్ అశోక. సో అశోక అనే రాజు యొక్క ఆర్డర్స్కి దిస్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ ఎ రూలర్ నేమ్. సో అశోకుడు ఒక ఆర్డర్స్ వేసి దాంట్లో దాన్ని చెక్కించాడు అశోకుడు బేసికల్గా. ఇట్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఆన్ ద ఆర్డర్స్ ఆఫ్ ఎ రూలర్ నేమ్ అశోక. సో అశోకుడు దాన్ని అలా ఇన్స్క్రైబ్ చేయించింది అనమాట. సో చాప్టర్ 7లో ఆయన గురించి ఉంటుంది. వెన్ వీ రైట్ ఎనీథింగ్ వీ యూజ్ స్క్రిప్ట్. ఏదైనా రాసినప్పుడు మనం స్క్రిప్ట్ అనేది వాడతాం. స్క్రిప్ట్ అంటే ఏంటంటే స్క్రిప్ట్లో లెటర్స్, సైన్స్ ఉంటాయి. బట్ వెన్ వీ రీడ్ వాట్ ఈస్ రిటన్ ఆర్ స్పీక్ వీ యూజ్ లాంగ్వేజ్ స్క్రిప్ట్ వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా సింపుల్గా, నేను ఇంగ్లీష్లో నీ పేరు ఏంటి అని నేను ఇంగ్లీష్లో రాసా, నీ పేరేంటి అని. అంటే వాట్ ఈస్ యువర్ నేమ్ అని కాదు, నీ పేరేంటి, నీ PERU పేరు, ENTI ఏంటి అని నేను ఇంగ్లీష్లో రాసా. అదేంటి, అది స్క్రిప్ట్. అది నేను రాసింది స్క్రిప్ట్ ఇంగ్లీషు, కానీ దాన్ని చదివేటప్పుడు నేను ఎలా చదువుతున్నాను, నీ పేరేంటి అని. సో ఇది లాంగ్వేజ్. స్క్రిప్ట్ అంటే లెటర్స్, సైన్స్ ఉంటాయి. లాంగ్వేజ్ అంటే నువ్వు అది ఏదైతే నువ్వు చదివావో, చదివినప్పుడు నువ్వు వాడే వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ ఏ లాంగ్వేజ్. సో స్క్రిప్ట్ అనేది రైటింగ్కి సంబంధించిన, లాంగ్వేజ్ అనేది వేరే. సో స్క్రిప్ట్ కంటెస్ట్ ఆఫ్ లెటర్స్ ఆర్ సైన్స్. వెన్ వి రీడ్ వాట్ ఈస్ రిటన్, మనం రాసిన దాన్ని చదివేటప్పుడు, ఆర్ స్పీక్ వి యూజ్ లాంగ్వేజ్. సో అది లాంగ్వేజ్. నేను ఇందాక చెప్పా, రాసిందేమో ఇంగ్లీష్లో కానీ చదివిందేమో అది తెలుగులో, ఆ లాంగ్వేజ్ తెలుగు. సో అది లాంగ్వేజ్. స్క్రిప్ట్ అంటే రైటింగ్. దిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ 2 డిఫరెంట్ స్క్రిప్ట్స్ అండ్ లాంగ్వేజ్. సో ఆ ఇన్స్క్రిప్షన్ అనేది కాందహార్లో ఉన్న ఇన్స్క్రిప్షన్ పైన గ్రీక్ అండ్ అరేమిక్ రెండు విధాలైన స్క్రిప్ట్స్, లాంగ్వేజ్ వాడి రాశారు దాన్ని. సో గ్రీక్ అండ్ అరేమిక్, పైన గ్రీకు, కింద అరేమిక్. ఇది గ్రీకు, ఇది అరేమిక్ అండ్ a pot from an old city. Pots like this were used about 4700 years ago, right? An old silver coin such as this one was used in from. Okay, ఈ ఇలాంటి పాట్స్ అనేది 4700 ఇయర్స్ ఏగో నుంచి వాడటం మొదలుపెట్టారు. ఈ కాయిన్స్ అన్ని కూడా 2500 ఇయర్స్ ఏగో నుంచి వాడటం మొదలుపెట్టారు. సో ఆర్చియాలజిస్ట్ ఆల్సో లుక్ ఫర్ బోన్స్ ఆఫ్ యానిమల్స్, బర్డ్స్ అండ్ ఫిష్ టు ఫైండ్ అవుట్ అబౌట్ వాట్ పీపుల్ ఎట్ ఇన్ ద పాస్ట్. Plants remain survive more rarely if seeds of a gran or
పీసెస్ ఆఫ్ వుడ్ హ్యావ్ బీన్ బర్న్డ్ దే సర్వ్డ్ ఇన్ చార్డ్ ఫామ్. సో ఏంటంటే ఆర్చియాలజిస్ట్ ఎవరైతే ఉంటారో పాస్ట్ గురించి చదివేవాళ్ళు, వాళ్ళు బోన్స్ని కూడా చూసేవాళ్ళు. యానిమల్స్, బర్డ్స్ అండ్ ఫిష్. సో జంతువులు, పక్షులు లాంటి చేపల యొక్క బోన్స్ చూస్తే అర్థమైపోతుంది కదా ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అని. వాటి బోన్స్ని బట్టి వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలిసిపోతుంది. టు ఫైండ్ అవుట్ అబౌట్ వాట్ పీపుల్ ఎట్ ఇన్ ద పాస్ట్. సో పాస్ట్లో పీపుల్ ఏం తిన్నారో ఆ బోన్స్ని చూస్తే అర్థమైపోతుంది. సో ప్లాంట్ రిమైన్స్ సర్వైవ్ ఫార్ మోర్ రేర్లీ. ఇప్పుడు యానిమల్స్ అంటే బోన్స్ మిగులుతాయి, కానీ ప్లాంట్కి ఏం మిగలవు కదా. సో సర్వైవ్ మోర్ రేర్లీ. కానీ సీడ్స్ని మీరు బర్న్ చేసినాయి. ఇఫ్ సీడ్స్ ఆఫ్ గ్రెయిన్స్ ఆర్ పీసెస్ ఆఫ్ వుడ్ హ్యావ్ బీన్ బర్న్డ్, దే సర్వైవ్డ్ ఇన్ చార్డ్ ఫామ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రెయిన్ని ఒకవేళ మీరు కాలబెట్టారు అనుకో, ఆ వుడ్ని కూడా కాలబెడితే అది ఎలా కనపడుతుంది అంటే చార్డ్ ఫామ్, అంటే ఒక బూడిదలాగా, అంటే ఒక బంట్ ఫామ్ ఉంటుంది కదా, కాలిన తర్వాత ఎలా ఉంటుందో అలాంటి ఫామ్లో దొరికేవి. డూ యూ థింక్ క్లాత్ హ్యాస్ ఫౌండ్ ఫ్రీక్వెంట్లీ బై ఆర్చియాలజిస్ట్? క్లాత్ అనేది కూడా ఈ ఆర్చియాలజిస్ట్కి దొరికింది అనమాట ఫ్రీక్వెంట్లీ. డూ యూ థింక్ దిస్ ఫౌండ్ ఫ్రీక్వెంట్లీ? యాక్చువల్లీ చెప్పాలంటే క్లాత్ అనేది కూడా వాడారు. కాటన్ కల్టివేషన్ అని జరిగేది, అది నెక్స్ట్ చాప్టర్స్లో ఉంటుంది. హిస్టారియన్స్, దట్ ఈస్ స్కాలర్స్ హూ స్టడీ ద పాస్ట్, ఆఫెన్ యూజ్ ద వర్డ్ సోర్స్ టు రిఫర్ టు ద ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఫ్రమ్ మ్యానుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్చియాలజీ. సో ఇప్పుడు హిస్టారియన్స్ అంటే స్కాలర్స్ హూ స్టడీ ద పాస్ట్ గురించి చదివే వాళ్ళని హిస్టారియన్స్ అంటారు. దే ఆఫెన్ యూజ్ ద వర్డ్ సోర్స్ టు. సో వాళ్ళు సోర్స్ అనే వర్డ్ని వాడతారు. దేనికి వాడతారంటే, ఇప్పుడు ఏదైతే మనకి మ్యానుస్క్రిప్ట్లో ఉన్న ఇన్స్క్రిప్షన్ కావచ్చు, అండ్ మ్యానుస్క్రిప్ట్ నుంచి వచ్చిన ఇన్స్క్రిప్షన్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఆర్చియాలజీ అంటే మనం ఇందాక ఆర్చియాలజీ అంటే ఇప్పుడు మనం వస్తువుల గురించి వెతికి బోన్స్ గురించి వెతుకుతాం, అబౌట్ వాళ్ళ హ్యాబిట్స్ తెలుసుకోవడానికి, వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకోవడానికి, వీటన్నిటిని తెలుసుకోవడానికి ఆర్చియాలజీ అని పనికి వస్తుంది. సో ఇన్ఫర్మేషన్ ఏదైతే మ్యానుస్క్రిప్ట్ నుంచి, ఇన్స్క్రిప్షన్ నుంచి, ఆర్చియాలజీ నుంచి మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్కి ఒక వర్డ్ ఇస్తారు, అదే సోర్స్. సోర్స్ అంటే ఏం లే, సోర్స్ టు రిఫర్ టు ద ఇన్ఫర్మేషన్ ఫౌండ్ ఫ్రమ్ మ్యానుస్క్రిప్ట్స్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ ఆర్చియాలజీ. సో ఈ మూడింటి నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో పాస్ట్ గురించి, దాన్నే సోర్స్ అంటారు. సో వన్ సోర్సెస్ ఆర్ ఫౌండ్, లర్నింగ్ అబౌట్ ద పాస్ట్ బికమ్ an adventure as we reconstruct it bit by bit. So historians and archaeologists are like detectives who use all these sources like clues to find out about the past. సో హిస్టారియన్స్, ఆర్చియాలజిస్ట్ వీళ్ళు ఏంటంటే డిటెక్టివ్స్ లాగా ఆ సోర్సెస్ అన్నిటిని, అంటే ఆ ఇన్ఫర్మేషన్ అన్నిటిని వాడి పాస్ట్ గురించి తెలుసుకుంటారు. వన్ పాస్ట్ ఆర్ మెనీ. డూ యూ నోటీస్ ద టైటిల్ ఆఫ్ దిస్ బుక్, అవర్ పాస్ట్స్? We have used the word past in plural to draw the attention to the fact that past was different for different groups of people. సో ఇక్కడ బుక్ టైటిల్ ఏంటంటే అవర్ పాస్ట్స్ అని ప్లూరల్ ఎందుకు వాడారంటే, పాస్ట్ అనేది అందరికి ఒకేలాగా ఉండదు కదా. రాజులు ఒకలాగా ఉంటారు, హర్డర్స్ అంటే ఇప్పుడు ఫార్మింగ్ చేసే వాళ్ళు ఒకలాగా ఉంటారు. సో పాస్ట్ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది కాబట్టి వాళ్ళు పాస్ట్స్ అని ప్లూరల్లో వాడారు, సింగులర్లో వాడకుండా. ఫర్ ఎగ్జాంపుల్, ద లీవ్స్ ఆఫ్ ద హర్డర్స్ ఆర్ ఫార్మర్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ కింగ్స్ అండ్ క్వీన్స్. నేను చెప్పింది వీళ్ళు ఒకలాగా ఉంటే వాళ్ళు ఒకలాగా ఉండేవారు పాస్ట్లో, అందుకే పాస్ట్స్ అని వాడారు. సో ద లీవ్స్ ఆఫ్ ద మర్చెంట్స్ వర్ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ క్రాస్డ్ పర్సన్స్ అండ్ సో ఆన్. యాజ్ ఈజ్ ట్రూ ఈవెన్ టుడే. ఇప్పటికి కూడా అది నిజమే కదా, అందరూ ఒకేలాగా ఉండరు. పీపుల్ ఫాలో డిఫరెంట్ ప్రాక్టీసెస్ అండ్ కస్టమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సో ప్రజలు అనేవాళ్ళు వేరు ప్రాక్టీసెస్, కస్టమ్స్ అంటే ట్రెడిషనల్ వే ఆఫ్ బిహేవింగ్ ఆర్ డూయింగ్ సంథింగ్. కస్టమ్స్ అంటే మీకు ఆచారాలు అనుకోండి. సో పీపుల్ ఫాలో డిఫరెంట్ ప్రాక్టీసెస్ అండ్ కస్టమ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ. సింపుల్గా చెప్పాలంటే ప్రజలు అనేవాళ్ళు ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క పాట దగ్గర ఒక్కొక్క ఆచారాలు అనేది ఉండేది సపరేట్గా. సో ఫర్ ఎగ్జాంపుల్, టుడే మోస్ట్ పీపుల్ లివింగ్ ఇన్ అండమాన్ ఐలాండ్స్ గెట్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫిషింగ్. సో అండమాన్ ఐలాండ్స్లో ఇప్పటికి కూడా చాలామంది ఫుడ్ ఎలా వస్తుంది అంటే వాళ్ళకి ఫిషింగ్, హంటింగ్ నుంచి వస్తుంది, అండ్ కలెక్టింగ్ ఫారెస్ట్ ఫుడ్. బట్ బై కాంట్రాస్ట్, మోస్ట్ పీపుల్ లివింగ్ ఇన్ సిటీస్ డిపెండ్ ఆన్ అదర్స్ ఫర్ సప్లైస్ ఆఫ్ ఇట్. సో ఇప్పుడు మన సిటీస్లో ఉన్న మనకి ఎలా ఫుడ్, మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం. అంటే మనం అడవికి వెళ్ళి లేకపోతే చేపలు పట్టా కాకుండా మనం మార్కెట్కి వెళ్ళి వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మనం ఫుడ్ అనేది తెచ్చుకుంటాం. సో డిఫరెన్సెస్ సచ్ as these existed in this past as well. సో ఇప్పుడు ఎలా అయితే డిఫరెన్సెస్ ఉన్నాయో మనకి ఇప్పుడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్లో ఉన్న వాళ్ళకి మనకి ఎలాంటి డిఫరెన్సెస్ అయితే ఉన్నాయో పాస్ట్లో కూడా అలాంటివి ఉన్నాయి.
సో బిసైడ్స్ దేర్ ఈజ్ అనదర్ కైండ్ ఆఫ్ డిఫరెన్స్. సో వేరే రకమైన డిఫరెన్స్ కూడా ఉంది. వి నో ఏ గ్రేట్ డీల్ అబౌట్ కింగ్స్ అండ్ ద battles they fought because they kept రికార్డ్స్ ఆఫ్ దేర్ విక్టరీస్. సో ఇందాక నేను ఇన్స్క్రిప్షన్లో రాజులు దాని మీద చెక్కించేవారని చెప్పా కదా, వాళ్ళు ఏ యుద్ధాల్లో గెలిచారు అని, వాళ్ళ ఆర్డర్స్ ఏంటని. సో మనకి రాజుల గురించి తెలుసు, ఎందుకంటే వాళ్ళు ఆ ఇన్స్క్రిప్షన్స్ అనేవి చెక్కించారు. సో వీ నో ఏ గ్రేట్ డీల్ అబౌట్ ద కింగ్స్ అండ్ బ్యాటిల్స్ దే వాంట్ ఫాట్ బికాస్ దే కేప్ రికార్డ్స్ ఆఫ్ వాట్, వాళ్ళ దేంట్లో గెలిచారో రికార్డ్స్ అనేది చెక్కించి మనకు ఉంచారు. కానీ ఆర్డినరీ పీపుల్ ఎవరైతే ఉంటారో, లైక్ హంటర్స్ కావచ్చు, ఫిషింగ్ ఫ్లాక్ గ్యాదరర్స్, ఫార్మర్స్, హర్డర్స్, వాళ్ళ పనిలో బిజీగా ఉంటారు. వాళ్ళు చెక్కరు కదా వాళ్ళు చేసే పనులని. సో రాజులు అయితే చేసేవాళ్ళు అలా ఇన్స్క్రిప్షన్స్ అనేవి చేయించేవాళ్ళు, కానీ ఆర్డినరీ పీపుల్ అలా చేయరు కదా. సో మనకు వాళ్ళ గురించి తెలియదు అనమాట, రాజుల గురించి తెలిసినంత. సో డిడ్ నాట్ కీప్ రికార్డ్స్ వాళ్ళు చేసిన దాన్ని రికార్డ్ చేయరు అనమాట రాజులలాగా. సో వైల్ ఆర్చియాలజీ హెల్ప్ us టు ఫైండ్ అవుట్ అబౌట్ దర్ లీవ్స్, దిర్ ఈస్ మచ్ రిమైండ్ అన్నోట్. సో వాళ్ళ గురించి మనకు అంత తెలియదు, రాజుల గురించి తెలిసినంతగా, ఎందుకంటే వాళ్ళు రికార్డ్స్ అనేది మెయింటైన్ చేయరు. సో వాట్ డూ డేట్స్ మీన్? అసలు డేట్స్ అంటే ఏంటంటే, ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ ద డేట్, యూ విల్ ప్రాబబుల్లీ మెన్షన్ ద డే, మంత్ అండ్ ఇయర్ 2000 అండ్ సంథింగ్. సో ఇప్పుడు నేను డేట్ అడిగితే మనం ఓకే ఈ పర్టికులర్ డే, ఈ పర్టికులర్ మంత్, అండ్ మనం ఇప్పుడు 20th centuryలో ఉంటున్నాం కాబట్టి 200 అని రాస్తాం, 2000 అని మెన్షన్ చేస్తాం. సో దీస్ ఇయర్స్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ జనరల్ అసెంట్ టు ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ద ఫౌండర్ ఆఫ్ క్రిస్టియానిటీ. 2000 means 2000 years after the birth of Christ. All dates before the birth of Christ are counted backwards and usually have the letter BC and added on it. In this book, we will refer to dates going back from the present using 2000 as our starting point. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు 2000 అనేది, ఇప్పుడు 2000 అంటే మీ అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ 2000 ఇయర్ అనుకోండి, అంటే 2001 కన్నా ముందు ఉన్నది 2000 ఇయర్. దాని అర్థం ఏంటంటే, ఫస్ట్ జీసస్ క్రైస్ట్ ఎప్పుడైతే పుట్టిండో అది 0, దాన్ని 0 అనుకోండి ఆ ఇయర్ని. జీసస్ క్రైస్ట్ పుట్టిన 0. సో జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత నుంచి 2000 ఇయర్ అంటే ఏంటంటే, జీసస్ క్రైస్ట్ పుట్టి 2000 ఇయర్స్ అవుతుందని అర్థం. ఇప్పుడు 2024 అనుకోండి, జీసస్ క్రైస్ట్ పుట్టి 2024 ఇయర్స్ అవుతుంది అంటే దాన్ని ఓకే. జీసస్ క్రైస్ట్ పుట్టిన తర్వాత 1 ఇయర్ అయింది అనుకోండి, దాన్ని ఎలా రాస్తామంటే 1 BCE అని రాస్తాం, లేకపోతే 1 AD అని రాస్తాం. కానీ జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు నుంచి కూడా చాలా జరుగుతూ ఉంటాయిగా, దానికోసమే BC అని పెట్టారు. అంటే BC అంటే బిఫోర్ క్రైస్ట్, అంటే జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు జరిగిన ఆ ఇయర్స్ని రిప్రజెంట్ చేయడానికి BC. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ పుట్టక ముందు ఒక ఇయర్ అనుకోండి, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారు? 1 BC అంటే 1 BC అంటే జీసస్ క్రైస్ట్ 1 ఇయర్ ముందు, జీసస్ క్రైస్ట్ పుట్టడానికి 1 ఇయర్ ముందుని 1 BC అంటారు. సో 2 ఇయర్స్ అయితే 2 BC, 3 ఇయర్స్ అయితే 3 BC. సో ఇది ఒక నెంబర్ లైన్ లాంటిది అనమాట. 0 అనేది ఒరిజిన్, ఎవరికి? జీసస్ బర్త్కి 0 అనేది ఒరిజిన్ ఆ ఇయర్. సో జీసస్ పుట్టి 1 ఇయర్ అయింది అనుకోండి, దాన్ని 1 AD అంటారు. 1 AD ఆర్ 1 BCE, 1 AD ఆర్ 1 BCE, బిఫోర్ కామన్ ఎరా. అదే జీసస్ పుట్టకముందు, అంటే జీసస్ పుట్టకముందు నుంచి 1 ఇయర్ ఉందనుకోండి, అంటే జీసస్ పుట్టకముందు నుంచి 1 ఇయర్, దాన్ని 1 BC, సో బిఫోర్ క్రైస్ట్. లేకపోతే దాన్ని ఇలా కూడా అనొచ్చు, BC కామన్ ఎరా, దీన్ని కామన్ ఎరా అంటారు. మరి చెప్తానండి, జీసస్ బర్త్ని ఒక ఒరిజిన్ పాయింట్ లాగా తీసుకున్నారు. జీసస్ పుట్టిన తర్వాత నుంచి డేట్స్ అన్నిటినీ AD లేదా CE అంటారు. AD అంటే ఎనో డొమిని, CE అంటే కామన్ ఎరా. ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ పుట్టి 1 ఇయర్ అయింది, దాన్ని ఏమంటారు? 1 AD అంటారు, లేకపోతే 1 CE అంటారు. AD ఆర్ CE జీసస్ పుట్టిన తర్వాత నుంచి ఇయర్స్ని రిప్రజెంట్ చేయడానికి. బట్ పుట్టక ముందు నుంచి ఇయర్స్, జీసస్ పుట్టక ముందు 1 ఇయర్ ముందు అనుకో, దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే 1 BC ఆర్ 1 BCE. సో 1 BC బిఫోర్ క్రైస్ట్, బిఫోర్ కామన్ ఎరా. సో అలా జీసస్ పుట్టక ముందు నుంచి 2 ఇయర్స్ ముందు అనుకోండి, 2 BC ఆర్ 2 BCE.
సో అలా ఇప్పుడు ఎగ్జాంపుల్ 2024 ఇయర్ అంటే 2024 AD అనాలి దీన్ని. 2024 AD CE కూడా అనొచ్చు. సో అంటే జీసస్ క్రైస్ట్ పుట్టి 2024 ఇయర్స్ అవుతుందని అర్థం. దాని అర్థం ఫర్ ఎగ్జాంపుల్ 500 BC అని ఉందనుకోండి. దాని అర్థం ఏంటంటే జీసస్ క్రైస్ట్ పుట్టకముందు 500 ఇయర్స్ ఏవో. అంటే జీసస్ క్రైస్ట్ పుట్టడానికి 500 ఇయర్స్ ఏగో వెనక్కి వెళ్తే దాన్ని 500 BC అంటారు. 2024 అంటే జీసస్ క్రైస్ట్ పుట్టి 2024. సో అది బీసీ బిఫోర్ క్రైస్ట్ బిఫోర్ కామన్ ఎరా అనేది జీసస్ క్రైస్ట్ పుట్టకముందు నుంచి ఉన్న సంవత్సరాన్ని రిప్రజెంట్ చేయడానికి వాడతారు. ADC అనేది పుట్టిన తర్వాత. సో 1AD 1 BC అంటే పుట్టకముందు, 1AD అంటే పుట్టిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అది. సో 2024 అంటే క్రైస్ట్ పుట్టి 2024 ఇయర్స్ అవుతుంది. సో అది BC. సో దిస్ ఈజ్ అబౌట్ డేట్స్ అనమాట. సో జీసస్ క్రైస్ట్ని ఇక్కడ రిఫరెన్స్ పాయింట్ లాగా తీసుకున్నారు. సో దీస్ డేస్ ఆర్ కౌంటెడ్ ఫ్రమ్ ద డేట్ ఆఫ్ Christ, founder of Christianity. So 2000 means 2000 years after the birth of Christ. Pega 2000 means all dates before the birth of Christ are counted backwards and usually have letter BC before Christ started on. In this book, okay. So letters when BC ante before Christ. We will sometimes find AD before dates. This stands for two Latin words. Anno Domini means in the year of the Lord. Like Anno Domini ante in the year of Lord. సో 2012 కింద written as నేను చెప్పా. 2012 అంటే 2000 AD అని రాయొచ్చు, CE అని రాయొచ్చు. సమ్టైమ్స్ CE ఈజ్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ AD. సో AD ప్లేస్లో CE కూడా వాడతారు. అండ్ BCE ఇన్స్టెడ్ ఆఫ్ సో BC ప్లేస్లో కూడా BCE వాడతారు. ద లెటర్ CE స్టాండ్స్ ఫర్ కామన్ ఎరా. CE అంటే కామన్ ఎరా, BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. వి యూజ్ దీస్ టర్మ్స్ బికాస్ ద క్రిస్టియన్ ఎరా ఈస్ నౌ యూజ్డ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్. సో బిఫోర్ క్రైస్ట్ అని కాకుండా కామన్ ఎరా, బిఫోర్ కామన్ ఎరా అని వాడుతున్నారు ఇప్పుడు. సో ఇన్ ఇండియా వి బిగన్ యూజింగ్ ఈ కైండ్ ఆఫ్ డేటింగ్ మనం 200 years ago నుంచి వాడటం మొదలుపెట్టాం. ఏదంటే ఇది స్టాండ్ ఫర్ కామన్ ఎరా అండ్ BC స్టాండ్ ఫర్ బిఫోర్ కామన్ ఎరా. వి యూజ్ దిస్ టర్మ్స్ బికాస్ ఏదైతే ఇప్పుడు ఈ CE BC అనేది మనం 200 years ago నుంచి వాడటం మొదలుపెట్టి ఈ కైండ్ ఆఫ్ డేటింగ్. సమ్టైమ్స్ లెటర్ BP మీన్స్ బిఫోర్ ప్రెజెంట్ కూడా వాడతారు. బిఫోర్ ప్రెజెంట్ అంటే ప్రస్తుతానికంటే ముందు. సో ఇది చాప్టర్ అనమాట. మీకు సొల్యూషన్స్ అనేది వెబ్సైట్స్లో ఉంటాయి, మీరు ఓన్గా ట్రై చేయండి. ఒకవేళ అర్థం కాకపోతే వెబ్సైట్లో చూసి రాయండి. సో ఇక్కడ ఇంపార్టెంట్ డేస్ చూసుకోండి. ద బిగినింగ్ ఆఫ్ అగ్రికల్చర్ 8000 years ago నేను చెప్పాగా సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్ దగ్గర 8000 years ago మెన్ అండ్ బిగన్ వీట్ అండ్ బార్లీని అలాంటి వాటిని గ్రో చేయడం మొదలుపెట్టారు కొన్ని ఏరియాస్లో అని. సో మళ్ళీ ఇండస్ అండ్ డిస్ట్రిబ్యూటరీస్లో 4700 years ago సిటీస్ డెవలప్ అయినాయని చెప్పా. గంగా వ్యాలీ, సో గంగా రివర్ దగ్గర కొన్ని బిగ్ కంగ్డమ్స్. మగధా రివర్ బీహార్లో, ప్రెజెంట్ డే బీహార్ దగ్గర ఉంటుంది 2500 years ago. ద ప్రెజెంట్ అనేది 2000 years ago, 2000 years. ఇప్పుడు 2024. సో ద ప్రెజెంట్ అనేది 2000కి దగ్గరలో ఉంటుందని అర్థం. ద ప్రెజెంట్ 2000 ADC అని చెప్పాగా. ఆఫ్టర్ బర్త్ ఆఫ్ క్రైస్ట్ 2000 years అయిపోయింది కాబట్టి 2000 AD అని పెట్టా. ఓకే, థ్యాంక్ యూ. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి.